ఏపీ సచివాలయంలో డీజీపీ సహా ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు చంద్రబాబు. లడ్డూ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశించారు. సిట్లో ఎవరెవరు ఉండాలనే అంశంపై సర్కార్ నిర్ణయం తీసుకోబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, సీఎం చంద్రబాబు సచివాలయంలో డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా లడ్డూ వివాదం ఏదైతే నడుస్తుందో దానిపై సిట్ విచారణకు సంబంధించి ఎవరెవరు అందులో ఉండాలనే దానిపై చర్చించారు. ఇప్పటివరకున్న అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూకు సంబంధించి దాంట్లో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసినాయని చెప్పేసి ఆరోపణలు చేసిన నేపథ్యం, అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రాథమికంగా ఒక రిపోర్టు కూడా వచ్చే నేపథ్యంలో దాని మీద చంద్రబాబు నాయుడు ఈరోజు డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్సీ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా, ఐజీ లా అండ్ ఆర్డర్ శ్రీకాంత్, ఏపీఎస్పీ డీఐజీ బి రాజాకుమార్లతో ఆయన సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను ఎక్కడ కల్తీ జరిగింది, దానికి సంబంధించిన పూర్వపరంపరాలేమి, వచ్చిన రిపోర్ట్స్, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కూలంకషంగా వారితో చర్చించడం జరిగింది. ఇప్పటికే అధికారులు, ఆయా శాఖ అధికారులతో దీని మీద చర్చించడం జరిగింది. దీని మీద చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించిన తర్వాత ఈ విచారణకు సంబంధించి ఒక సిట్ వేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సిట్లో ఎవరెవరు ఉండాలనే దాని మీద ఇంకా కొంత కసరత్తు చేయాల్సి ఉంది. అయితే మరొక వైపు చూస్తే ఈ లడ్డూ అపవిత్రం చేశారు, దాంట్లో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిపారు అని చెప్పేసి వచ్చినటువంటి ఆరోపణలు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీని మీద విచారణ చేయాలా, ఇది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఆరోపణలు అని చెప్పేసి వైసీపీ భావిస్తూ ఉంది. కాబట్టి దీని మీద విచారణ చేయాలని చెప్పేసి ఈ ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు ఆశ్రయించగా, మరొక వైపు టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో ఒకవేళ చేపడితే దానికి సంబంధించినటువంటి ఏమి చర్యలు తీసుకున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి సిట్టు వేసి దాని దర్యాప్తులో ఉంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏదైతే కనుక ప్రోగ్రెస్ ఉంటుందో అది సుప్రీంకోర్టుకు అందజేయాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఈ అన్నింటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీని మీద సిట్టు వేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరెవరు అధికారులు ఉండాలి, ఇంకా సభ్యులుగా ఎవరెవరు ఉండాలి దీంట్లో అనే దాని మీద కసరత్తు జరుగుతోంది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం అయితే కనుక తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే విజయ్ చంద్రన్, సిటీ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వస్తుందని మనం అనుకోవచ్చా? ఈ సమావేశము కంప్లీట్ అయిపోయింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఏదైతే కనుక సూచనలు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే కనుక అధికార యంత్రాంగం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీంట్లో సభ్యులుగా ఎవరెవరు ఉండాలి, దీనికి ఎవరి నేతృత్వంలో ఈ సిట్ ఉండాలి, దీనికి సంబంధించిన విచారణ ఏ రూపంలో ఏ కోణాల్లో వెళ్లాలి, తర్వాత ప్రత్యర్థులు చేసేటువంటి కనుక ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి ఆరోపణలు అయితేనేమి, అంతేకాకుండా కొంతమంది బయటి వ్యక్తులు అంటే మాజీ అధికారులు, తర్వాత ఐవీఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు దీంట్లో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పినటువంటి నేపథ్యము, వారు చేసేటువంటి ఆరోపణలు, తర్వాత దీంట్లో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని చెప్పి చేసేటువంటి ఆరోపణలు, రెండింటి నేపథ్యంలో ఎక్కడే కానీ ఎటువంటి వివాదాలకు తారు లేకుండా ఖచ్చితంగా దాని సిట్ దర్యాప్తు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితత్వాన్ని పాటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఇది కోర్టుకు ఒకవైపు ఈ సిట్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మరొక వైపు ప్రజలకు కూడా ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఒకటి అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి మళ్లీ దీని మీద ఏదైనా కూడా మిస్టేక్స్ ఏమైనా జరిగినా కూడాను అది మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూస్తే కనుక మళ్లీ ఒక ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కోట్లాది మంది వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి నేపథ్యంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని చెప్పిన నేపథ్యంలో వేసేటువంటి సిట్టు కూడా చాలా పటిష్టంగా ఉండాలని చెప్పి భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతూ ఉంది. అలాగే విజయ్ చంద్రన్, మొత్తం ఎంతమంది సభ్యులు ఇందులో ఉండే అవకాశం కనిపిస్తోంది? మరోవైపు ఇటు వైసీపీ నేతలు సిట్ కాదు సిబిఐ ద్వారానే ఎంక్వైరీ చేయించాలని కామెంట్ చేశారు. ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్ ని?
వైసీపీ నేతలు సిబిఐ ద్వారా విచారణ చేయాల్సిన నేపథ్యంతో పాటు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరణలు ఇచ్చేందుకు కోసమని చెప్పేసి తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. అయితే సిట్టులో దీనికి సంబంధించి కొంతమంది రిటైర్డ్ జడ్జీలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక వాదన అయితే అంటే ఒక ప్రచారం అయితే బయట జరుగుతూ ఉంది. అంతేకాకుండా కీలకమైనటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సిట్లో ఉంటారు. దీనికి సంబంధించినటువంటి నెంబర్ ఎంతమంది ఉండాలనే మటుకు ఇంకొక స్పష్టత అయితే రాలేదు. దానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతూ ఉంది. అలాగే మరోవైపు చూసుకుంటే అటు హిందూ సంఘాలు కూడా ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నాయి. అప్పట్లో ఉన్నటువంటి సర్కారులో మాజీ సీఎం జగన్ కావచ్చు, అలాగే ఆలయానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారా? అసలు ఈ వివాదం ఎంతవరకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టీటీడీ బోర్డుకు సంబంధించి పర్చేజ్ కమిటీ ఏదైతే ఉందో ఆ పర్చేజ్ కమిటీలో ఉన్నటువంటి వారు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉంటా ఉన్నారు. మంత్రి పార్థసారథి అయితేనేమి, అంతేకాకుండా బీజేపీ ఎవరైతే రికమెండ్ చేసిందో ఆ సభ్యులైతేనేమి, కాబట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, బీజేపీకి చెందినటువంటి వాళ్ళు కూడా సభ్యులు కూడా పర్చేజ్ కమిటీలో ఉన్నారు. వారికి బాధ్యత లేదా అని చెప్పేసి వారి యొక్క వారిని ఏమని ప్రశ్నిస్తారో అని చెప్పేసి వైసీపీ మరొక వైపు ప్రశ్నించినటువంటి నేపథ్యం. కాబట్టి వీరినన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాల అని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి కోణంలో విచారణ జరపాలి, ఎవరెవరిని దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలనే మటుకు సిట్ నిర్ణయం తీసుకునే అవకాశం. మరొక వైపు విజయ్ చంద్రన్.